సరిహద్దు ప్రాంతాల ప్రజలు గుండెల మీద చెయ్యేసుకుంటున్నారు. వామ్మో! ఇంత పెద్ద కుట్ర నుంచి బయటపడ్డామని. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాతన ఈ అజ్ఞాత ప్రదేశాల నుంచి వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఆ బంకర్లా లేకపోతే కొన్ని ప్రదేశాల్లో వాళ్ళని ఉంచారు. వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ ప్రాంతాల్లో కనబడుతున్నటువంటి శకలాలు, అంటే ఈ మనం డ్రోన్స్ని పేల్చేసాం, వాళ్ళ మిస్సైళ్ళని పేల్చేసాం, అవి పేల్చేసిన మొక్కల కింద పడతాయి కదా, ఆ ప్రాంతాలు కనబడ్డాయి. చూస్తే ఒక డ్రోన్కి పేలుడు పదార్థం అమరిస్తే కనీసం ఒక 10 ఇళ్లను కూల్చగలదు. ఆ పేలుడు పదార్థం శక్తిని బట్టి ఒక ఇంటిని కూల్చేది పెట్టచ్చు, 10 ఇళ్లను కూల్చేది పెట్టచ్చు, 25 ఇళ్లను కూల్చిపెట్టదు. ఆ స్థాయిలో అది మోసుకురాగలుగుతుంది డ్రోన్. అట్లాంటి పెద్ద ఎత్తున కొన్ని వందలు కాదు వేల డ్రోన్లని ధ్వంసం చేయగలిగారు. తద్వారా ఎంత పెద్ద నష్టం ఆగిపోయింది అంటే ఎన్ని వేల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. మిస్సైళ్ళు, ఆ మిస్సైళ్ళకి ఒక మిస్సైల్ వచ్చిందంటే ఇప్పుడు మనం చూసాం అక్కడ ఉన్న ఒక ఎయిర్ బేసు లేచిపోయింది. ఒక బ్రహ్మోస్ మిస్సైల్తో ఒక స్థావరం లేచిపోయింది. అట్లాంటి సిచ్యుయేషన్ అయితే ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఇప్పుడు అవన్నిటినీ ఓ పక్కన సైన్యమేమో అవన్నీ చెక్ చేసి అవి పేలకుండా ఉండేటటువంటి ఏమన్నా ఇంకా మిగిలి ఉన్నాయా అని చెక్ చేస్తున్న శకలాలను అవతలకి తీసుకెళ్తుంది. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఆ శకలాలు పెద్ద ఎత్తున చర్చకి తావిస్తున్నాయి. ఆ మిస్సైల్స్ కావచ్చు, మిస్సైల్ శకలాలు కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్ర శకలాలన్నింటినీ కూడా డిటెక్ట్ చేస్తున్నారు, చెక్ చేస్తున్నారు. వాటన్నిటినీ చూస్తున్నటువంటి ప్రజలు మాత్రం ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడ్డామా అని చెప్పి సంతోషపడుతున్నారు.